వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ సంతానలేమి సమస్యలకి ఆధునిక చికిత్సా విధానాల గురించి మనకు తెలియచేయడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ రాగిణి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. ఇవాళ మనం ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? అంటే సంతానలేమి అని తెలుసు. అది సంతానలేమిగా ఎప్పుడు పరిగణిస్తారు? సో బేసికలీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ 1 year ఆఫ్ మ్యారీడ్ లైఫ్ తర్వాత ఇంకా ప్రెగ్నెన్సీ రాలేనప్పుడు వీ విల్ టెల్ దెమ్ దట్ దే ఆర్ హ్యావింగ్ ఇన్ఫర్టైల్ ప్రాబ్లమ్. కానీ ఒకటి ఏంటంటే 1 year వితౌట్ ఎనీ యూజ్ ఆఫ్ కాంట్రసెప్షన్ న్యాచురల్గా ట్రై చేస్తున్నప్పటికీ ఇంకా రాకపోతే వీ విల్ టెల్ దెమ్ దట్ దే హ్యావ్ సమ్ ఇష్యూస్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఓకే. అసలు అంటే రీజన్స్ ఏంటంటారు? ఏ ఏ కారణాల వల్ల ఈ ఇన్ఫర్టిలిటీకి దారి తీస్తుందంటారు? మీరు అన్నట్టుగా 1 year ట్రై చేసిన తర్వాత కూడా కాలేదు అంటే రీజన్ ఏంటంటారు? సో ప్రెగ్నెన్సీ ఇంకా 1 yearకి కూడా రాలేదు అన్నప్పుడు కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. వైఫ్కి ఒక బేసిక్ స్కాన్, హస్బెండ్కి ఒక చిన్న వీర్య కణాల్ టెస్ట్ అంటారు, సెమెన్ అనాలిసిస్ ఒక 3 to 5 days ఆఫ్ అబ్స్టినెన్స్తో చేస్తే మనకు ఆల్మోస్ట్ రిపోర్ట్ తెలుస్తుంది. రిపోర్ట్ సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే వస్తుంది. సో సెమెన్ అనాలిసిస్లో ఇంపార్టెంట్గా మనం చూసేది ఏంటంటే టోటల్ కౌంట్ అనేది ఎంత ఉంది, అట్లీస్ట్ 15 million ఉండాలన్నమాట. టోటల్ మోటిలిటీ కంటే ఇంపార్టెంట్ ప్రోగ్రెసివ్ మోటిలిటీ, ముందుకెళ్ళే మంచి కదిలే కణాలు ఎన్ని ఉన్నాయి, ఎంత పర్సెంట్ ఉంది అనేది కూడా మనం చూస్తాము. అట్లీస్ట్ 30% ఉండాలి. తర్వాత దాంతోపాటు చూసేది ఏంటంటే నార్మల్ ఫార్మ్స్, నార్మల్ మార్ఫాలజీ అట్లీస్ట్ 4% ఉండాలి. సో దీస్ ఆర్ ది మినిమమ్ క్రైటీరియా దట్ వీ సీ ఫర్ అనమాట. దీనికంటే తక్కువ ఉంటే ఎంత తక్కువ ఉంది అనేది చూసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇస్తాం. అలాగే అంటే ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఇంపార్టెంట్ అంటూ ఉంటారు కదా, ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఎంతవరకు కారణం అవుతుంది? ఏ ఏజ్లో ప్లాన్ చేసుకుంటే మంచిది? సో డెఫినెట్గా ప్రెగ్నెన్సీ అనేది ఇట్స్ కపుల్స్ చాయిస్. ఎప్పుడు దే వాంట్ టు ప్లాన్ దే కెన్ ప్లాన్, బట్ కొన్ని లిమిటింగ్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటుందన్నమాట. సపోజ్ ఏజ్ ఈజ్ అ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ దట్ ప్రెగ్నెన్సీ ఎర్లీగా ప్లాన్ చేసుకోవాలి. ఇంకా ఏజ్ ముందుకి అబౌట్ 35 years వెళ్ళిందనుకో, then it's really high time that they have to plan. Before 35 they want some break or they want some any other వేరే ప్లాన్స్, ఫ్యూచర్ ప్లాన్స్ కోసం they are postponing అంటే దే సర్టన్ ఇవాల్యుయేషన్ ప్రకారంగా వీ కెన్ యాక్చువల్లీ సే కెన్ దే హ్యావ్ సమ్ టైమ్ ఆర్ దే హ్యావ్ టు ప్లాన్ ఎర్లీ. లేదు దే వాంట్ ప్లాన్స్, దే వాంట్ టు పోస్ట్పోన్ అంటే ద లేటెస్ట్ థింగ్స్ విచ్ హ్యావ్ కమ్ అప్ దట్ ఈస్ freezing, semen freezing, oocyte freezing. So all this has been option given to them if they want to postpone. రైట్. సరళ గారు ఉన్నారు కాలర్ హైదరాబాద్ నుంచి. సరళ గారు, డాక్టర్ గారు ఉన్నారండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మా. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మా, చెప్పండి. మేడం నాకు 2 పిల్లల తర్వాత మళ్ళీ చిన్న అబ్బాయి రీసెంట్గా చనిపోతే రీకెనలైజేషన్ చేసుకున్నానండి. ఆల్ రైట్. రీకెనలైజేషన్ చేసుకున్నాక 1 year కంప్లీట్ అయ్యింది. ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, స్కాన్ తీసిన తర్వాత ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయని చెప్పారు. ఇక మా ఆయనకు సెమెన్ అనాలిసిస్ టెస్ట్ కూడా చేశారు, అంతా మంచిగానే ఉందన్నారు, కానీ కన్సీవ్ అయితే కాలేదండి. ఓకే. సో ట్యూబ్స్ పోస్ట్ రీకెనలైజేషన్ కూడా నార్మల్ ఉంది, ఇంకా కన్సీవ్ అవ్వట్లేదు అంటే ఒకసారి హెచ్ఎస్జి కన్ఫర్మేషన్ మళ్ళీ చేసుకోవాలి. ట్యూబ్స్ రియల్గా ఎట్లా ఓపెన్ ఉంది, సో లెంత్ ఆఫ్ ది ట్యూబ్ కూడా మనం చూస్తాము. రీకెనలైజేషన్ చేశాక ఎంత లెంత్ ఉంది అది కూడా ఇంపార్టెంట్, ట్యూబ్స్ జస్ట్ ఓపెన్ కాకుండా. అండ్ సెమెన్ అనాలిసిస్ బాగుంది అంటే ఎంత కొద్దిగా తక్కువ ఉన్నా కూడా ఇన్ఫర్టైల్కి దిగొస్తుంది అనమాట. సో బేసికల్గా మీరు మళ్ళీ ట్రై చేయొచ్చు. న్యాచురల్ సైకిల్ ట్రాకింగ్ అనమాట. జస్ట్ మీ పీరియడ్ డే 5, డే 12 అప్పుడు ఒకసారి స్కాన్ చేస్తే ఎగ్ రిలీజ్ టైం తెలుస్తుంది. దాని పరంగా మీరు న్యాచురల్గా ట్రై చేసుకోవచ్చు. జస్ట్ న్యాచురల్ సైకిల్ ట్రాకింగ్ ఒక 2 months చేసుకోండి. అంటే ఇప్పుడు రీకనలైజేషన్ చేసినా కూడా అవ్వట్లేదు అని ఈ పేషెంట్ ఈవిడ చెప్పారు. సో ఇలాంటి కేసెస్లో కొంతమందికి అంటే ఎక్కువ రోజులు ట్రై చేసినా అవ్వకపోతే నెక్స్ట్ ఏంటంటే సో రీకనలైజేషన్ సక్సెస్ఫుల్ అయినా సరే
ఇంకా అవ్వట్లేదు, ఓవర్ అ పీరియడ్ 1 ఇయర్ అయింది రీకలనైజేషన్ చేసి, యూ కెన్ వెయిట్ ఇంకా సర్టన్ అదర్ టైం, బికాస్ ఏజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దికి ఉన్న ఎగ్స్ బాగున్న క్వాలిటీ అనేది హ్యాంపర్ అవ్వచ్చు. సో క్వాలిటీ అనేది కొద్దిగా తగ్గిపోవచ్చు. సో అందువల్ల ఎగ్ రిలీజ్ అయిన ట్యూబ్ బాగున్న ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో వెంటనే మీకు ఐవీఎఫ్ ఆప్షన్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఎర్లియర్ ప్లాన్ చేసుకుంటే అంత బెటర్ అండి. ఐవీఎఫ్ ఏంటి, వీ విల్ మేక్ ది బేబీస్ రెడీ, ఎగ్స్ ఇంకా స్పర్మ్ కలిపి ఎంబ్రియోస్ అనేది ల్యాబ్లో తయారు చేస్తామన్నమాట. సో దాంతో వీ విల్ మేక్ దెమ్ రెడీ ఇన్ ది ల్యాబ్ అండ్ పుట్ ఇట్. సో వాట్ ఎవర్ ట్యూబ్లో అవ్వాల్సిందంతా ఆ ఎన్విరాన్మెంట్ అంతా ల్యాబ్లో క్రియేట్ చేసి మనం బేబీస్ తయారు చేస్తాం కాబట్టి, సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ది సేమ్. అలాగే పీసీఓడి అంటూ ఉంటారు కదా డాక్టర్, పీసీఓడి అంటే ఏంటి, పీసీఓడి సంతానలేమికి ఎలా కారణమవుతుంది, ఎంతవరకు రీజన్? యా, పీసీఓఎస్, పీసీఓడి ఇట్స్ కమింగ్. సో ఇంకా చాలా చాలా ఎక్కువ కేసెస్ చూస్తున్నాము. బేసికలీ అది చాలా రీజన్స్ ఉంటాయి. స్ట్రెస్, ఎన్విరాన్మెంటల్, లేదంటే సిస్టర్స్ పీసీఓఎస్ ఆర్ మదర్ పీసీఓఎస్ ఉంటే కిడ్స్కి రావడం. సో ఆల్ ది ఛాన్సెస్ ఆఫ్ పీసీఓఎస్ ఇస్ ఆల్ టుగెదర్ వెరీ హై. బేసికల్గా ఇట్ ఈస్ ఫుడ్ చేంజెస్, స్టోర్డ్ ఫుడ్, ప్రిజర్వేటివ్స్ ఫుడ్ తీసుకున్న వల్ల కూడా కొద్దిగా ఛాన్సెస్ ఉంటాయి. సో పీసీఓఎస్ వాళ్ళకి ఏంటి అంటే బేసికల్గా వాళ్ళకి ఎగ్ అనేది టైంకి రిలీజ్ అవ్వదు, దానివల్ల ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు. సో ఆ ప్రాసెస్ ఎగ్ రిలీజ్ చేయడం మనం టాబ్లెట్స్ ఇంకా ఇంజెక్షన్స్తో ట్రై చేస్తాము, ఇంకా రావట్లేదు. 3 cycles ట్రై చేసినాం అంటే ఎగ్ రిలీజ్ అవుతుంది, స్పర్మ్ మంచిగానే ఉన్నాయి, ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే నెక్స్ట్ రెసార్ట్ ఇస్ లాప్రోస్కోపీ ఆర్ ఐవీఎఫ్. అంటే పీసీఓడి వల్ల కాంప్లికేషన్స్ ఏంటంటారు, అంటే సంతానలేమితో పాటు అసలు రీజన్ ఏంటంటారు, ఏమేమి జరుగుతుంది దానివల్ల? ఓకే, పీసీఓఎస్లో ఎందుకు ఇట్లా అవుతుంది అని తెలుసుకోవాలనుకుంటే బేసికల్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది అనమాట. ఒక హార్మోన్ కాల్ ఇన్సులిన్ ఇంకా ఆండ్రోజెన్స్ అని చాలా నార్మల్ లెవెల్స్ కంటే ఒక 10 times ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటి అంటే నార్మల్ ఎగ్స్ ఉన్నా సరే ఎగ్ పెరగడం ఉండదు, దాంతోపాటు ఎగ్ క్వాలిటీ కూడా తక్కువ ఉంటుంది అనమాట ఈ హార్మోన్ వల్ల. సో డెఫినెట్గా ది ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ విల్ బి లిటిల్ డిక్రీస్డ్. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా ఛాన్సెస్ ఆఫ్ అబార్షన్స్ ఆర్ లిటిల్ హై. ఓకే, అలాగే పిల్లలు లేరు అన్నప్పుడు వాళ్ళు డాక్టర్స్ అడిగే దాంట్లో థైరాయిడ్ ఉందని కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు. సో థైరాయిడ్కి దీనికి సంబంధం ఏంటి డాక్టర్ గారు, అదెంత వరకు కారణం అవుతుంది? సో థైరాయిడ్ ఎవ్రీథింగ్, ఏదర్ థైరాయిడ్ రావడం అన్నా, షుగర్ రావడం అన్నా, ఎనీ ఆఫ్ ద కాజ్ ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాల్సింది పీసీఓఎస్. పీసీఓఎస్ ఇప్పుడు ఏంటంటే సిండ్రోమ్, చాలా వేరే థైరాయిడ్ ప్రాబ్లమ్స్, షుగర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ వీళ్ళకి. పీసీఓఎస్ వల్ల మెటబాలిక్ డిజార్డర్స్ వస్తాయి. సో దట్ ఈస్ లైక్ థైరాయిడ్ అండ్ డయాబెటిక్ ఈజ్ మోర్ కామన్ వాళ్ళకి. సో వాళ్ళకి ఏం చేస్తాము అంటే డెఫినెట్గా అన్నిటినీ కరెక్షన్ చేస్తాము, థైరాయిడ్ కరెక్షన్, షుగర్స్ ఎక్కువ ఉంటే షుగర్ కరెక్షన్. దీనివల్ల కొద్ది ఎక్స్టెంట్ అంటే ప్రోగ్రెషన్ ఆఫ్ పీసీఓఎస్ అనేది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది అనమాట. దో ఇట్స్ అ కంటిన్యూస్ థింగ్, కానీ ది రేట్ ఆఫ్ ప్రోగ్రెస్ కొంచెం స్లోగా వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో దానివల్ల కూడా ఇన్ఫర్టిలిటీకి కారణం అవుతుంది. అలాగే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ అంటూ ఉంటారు కదా, అంటే ఏ ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల ఇన్ఫర్టిలిటీ కారణం అవుతుంది అంటారు? సో బేసికల్గా మన ఇండియాలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫెక్షన్ టీబీ. ట్యూబర్క్యులోసిస్ వల్ల ప్రెగ్నెన్సీ డిలే అవ్వడం చాలా వరకు ఉంటుంది. ఎందుకు అంటే ట్యూబర్క్యులోసిస్ ఇన్ఫెక్షన్ లంగ్స్కే కాదు, గర్భసంచి జెనైటో యూరినరీ ట్రాక్ట్ అంటారనమాట, దానికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో బేసికల్గా వాళ్ళకి సిమ్టమ్స్ ఏముంటాయి అంటే సివియర్ పెయిన్ డ్యూరింగ్ ఇంటర్కోర్స్, కలిసినప్పుడైనా పెయిన్. సెకండ్ థింగ్ ఏంటంటే మొత్తం ట్యూబ్స్ అనేది చాలా వరకు డ్యామేజ్ అవుతుంది ట్యూబర్క్యులోసిస్ వల్ల. సో ట్యూబర్క్యులోసిస్ వల్ల వచ్చే సిక్విలే
వేరే కండిషన్స్, వేరే ప్యాథోజెన్సెస్ వచ్చే దానివల్ల ఇన్ఫర్టిలిటీ చాలా చాలా ఇది అవుతుంది. సో ఎర్లియర్గా ప్రెగ్నెన్సీ ఒకవేళ ట్యూబర్కులోసిస్ డిటెక్ట్ అయింది అనుకోండి బై ఎనీ ఆఫ్ ది టెస్ట్, అంటే ఎండోమెట్రియల్ టిష్యూ బయాప్సీ వల్ల అన్న, మాంటోక్స్ వల్ల, వేరే ఏ దాని వల్ల అయినా టీబీ తెలిసింది అనుకోండి, ఆర్ లాప్రోస్కోపీలో స్పెసిమెన్ హెచ్పి, ఎనీ మెథడ్స్ మనకి ట్యూబర్కులోసిస్ తెలిస్తే వెంటనే యూ హ్యావ్ టు టేక్ ఫుల్ కోర్స్ ఆఫ్ యాంటీ ట్యూబర్కులర్ ట్రీట్మెంట్. ఒక 1 month వాడేసి మళ్ళీ టెస్ట్ చేసుకొని నెగిటివ్ వచ్చేసింది ఇంకా ట్రీట్మెంట్ ఆపేయడం ఇస్ రాంగ్ కాన్సెప్ట్. 1 month తర్వాత డెఫినెట్గా నెగిటివ్ వస్తుంది, బికాస్ లోడ్ అనేది బ్యాక్టీరియల్ లోడ్ చాలా వరకు తగ్గిపోద్ది కాబట్టి నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అదేమి రీజన్ కాదు అండి ఏటీటీ అంటే ట్రీట్మెంట్ స్టాప్ చేయడానికి. 6 months ఆర్ 9 months ది సెడ్ పీరియడ్ వరకు డెఫినెట్గా కంప్లీట్ కోర్స్ ట్యూబర్కులోసిస్ ట్రీట్మెంట్ తీసుకున్నాకనే ప్రెగ్నెన్సీకి ట్రై చేయాలి. దట్స్ ద మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్. డాక్టర్ గారు, ఇంతకుముందు చూసినట్టయితే ఇంతగా కేసెస్ కనిపించేది కదా ఇన్ఫర్టిలిటీ. కరెక్ట్. ఇప్పుడు చూసినట్టయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎవరు చూసినా కూడా 10 మందిలో ఎంతమంది ఉంటారు మీరే చెప్పాలి, 100కి percentage ఎంత ఉంటుందో. సో కారణం ఏంటంటారు, రీజన్ ఏంటి మెయిన్? సో ఇన్ఫర్టిలిటీ ఈజ్ రియలీ ఆన్ రైజ్. బేసికల్గా ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫుడ్. ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడి అండ్ హెల్దీ ఫ్రెష్ ఫుడ్ అవాయిడ్ చేయడం వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ఎఫెక్ట్ అనేది ఇమ్మీడియట్గా చూపించకపోయినా ఓవర్ అ పీరియడ్ ఇట్ ఈస్ షోయింగ్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఎఫెక్టింగ్ ది నెక్స్ట్ జనరేషన్. ఇది మెయిన్గా చెప్పాలనుకునేది ఏంటంటే, ఈ జనరేషనే కాకుండా ప్రీవియస్గా వాట్ ఎవర్ చిన్న ప్రాబ్లంతో ఓవర్కమ్ అయ్యేసి ఇప్పుడు ఉన్న జనరేషన్ ఉన్నారో వాళ్ళకు కొద్దిగా హై ఉంది, అండ్ ది నెక్స్ట్ జనరేషన్ ఇస్ రియలీ గోయింగ్ టు బీ హై ఈ కాన్సెప్ట్లో చూసుకున్నట్టయితే. సో బేసికలీ ఇట్స్ బికాస్ ఆఫ్ స్ట్రెస్, డిఫరెంట్ లైఫ్ స్టైల్, no exercise, all are having shortcuts, and also obesity is on rise. All is because of the not having time for themselves, and work stress, the tensions they have in their office work or in anywhere, and all this in the developing countries మనకి చాలా ఎక్కువ చూపిస్తున్నారు. సో small changes, eating healthy food, having proper exercises, eating lots of fruits which contain antioxidant, to certain extent over a period of time బెటర్గా అవ్వచ్చు. అలాగే ఇప్పుడు కన్సీవ్ అవ్వకపోవడం ఒక ప్రాబ్లం అయితే, కొంతమంది కన్సీవ్ అయినా కూడా మిస్క్యారింగ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఒక్కసారి అయిపోయి ఇంకా కలగకుండా ఉంటారు, కొంతమందికి ఏమో ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది ప్రెసెంట్, అలాగే అలా ఎందుకు అవుతుంది అంటారు? ఫస్ట్ థింగ్, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే అబార్షన్స్ రిపీటెడ్గా అవుతుంది. సో మెయిన్గా రీజన్స్ వచ్చేసి ఎండోక్రైన్ కాజెస్ అంటారనమాట. క్యాన్ బి థైరాయిడ్ ఆర్ డయాబెటిక్ ఆర్ ఎనీ అదర్ కండిషన్స్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆటో ఇమ్యూన్ అంటే ది బాడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ రిజెక్టింగ్ ది బేబీ. ఓకే, ఇట్ క్యాన్ బి ఆటోఇమ్యూన్కి సర్టన్ ఎక్స్టెంట్ వీ విల్ గివ్ సర్టన్ ఇంజెక్షన్స్ అండ్ మెడికేషన్. ఆ రిజెక్షన్స్ కొద్ది వరకు ఆపడానికి ఎర్లీ డిటెక్షన్ కొన్ని అప్లాస్ ఉంటాయన్నమాట. అప్లా కూడా అంటే బ్లీడింగ్ డిజార్డర్, అదొక టైప్ ఆఫ్ క్లాటింగ్ టెండెన్సీ కొద్దిగా హై ఉంటుంది, వాళ్ళకు కూడా ఎర్లీగా డయాగ్నోసిస్. సో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ వాళ్ళకి సర్టన్ ప్యానల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, దాంతో మనకి ఎక్కడ రీజన్ అవుతుంది అనేది తెలుసుకోవచ్చు టు సర్టన్ ఎక్స్టెంట్. దాంట్లో కూడా వీ హ్యావ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఆర్పిఎల్లో కూడా అంటే వీ డోంట్ నో, ఎవ్రీథింగ్ సీమ్స్ నార్మల్ బట్ స్టిల్ అబార్షన్స్ అవుతున్నాయి. దెన్ రోల్ ఆఫ్ హిస్ట్రోస్కోపీ అంటే కెమెరా పెట్టి గర్భసంచి లోపల ఏమన్నా చిన్న మైనర్ ఏదైనా డిఫికల్టీస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చూసుకోవచ్చు అనమాట. హిస్ట్రోస్కోపీ కొద్ది వరకు ఇట్ విల్ హెల్ప్. అడ్వాన్స్మెంట్ ఇన్ దిస్ ఈజ్ ఆన్ ఐవిఎఫ్ విత్ పీజీటీ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. సో వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్ అంటే
ఇప్పుడు ప్రెగ్నెన్సీ లాస్ అనేది ఎక్కడ అవుతుంది, ఐదర్ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ది బేబీ విచ్ ఇస్ నాట్ నార్మల్, అంటే నార్మల్ జెనెటిక్ మెటీరియల్ అనేది లేదు, దానివల్ల అబార్ట్ అవుతుందా, లైక్ సమ్టైమ్స్ డౌన్స్ ఉంటుంది, ఎడ్వర్డ్స్, అంటే ఇట్స్ అబౌట్ జెనెటికలీ అబ్నార్మల్ బేబీస్, అవి ముందు వరకు వెళ్ళవు, మధ్యలోనే అబార్ట్ అవుతాయి. సెకండ్ థింగ్ ఏంటంటే సంథింగ్ లైక్ పేరెంట్స్కి జెనెటికల్గా క్యారియోటైపింగ్ అబ్నార్మాలిటీస్ ఉండడం వల్ల వాళ్ళు నార్మల్ ఉన్నారు కానీ ఆఫ్ స్ప్రింగ్ అంటే నెక్స్ట్ జనరేషన్కి అది ఎక్కువ వస్తుంది, జెనెటిక్ మెటీరియల్ ప్రివేల్ అవుతుంది, అంటే సమ్ అబ్నార్మాలిటీ ఈస్ కమింగ్, దాన్ని కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు. PGT-MRSR అంటారనమాట, జెనెటికల్ టు చెక్ ఫర్ ఎనీ అదర్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ IVF, PGT-A, PGT-SR, PGT-M. సో బేసికల్గా ఎందుకు అవుతుంది అని తెలుసుకొని నెక్స్ట్ బేబీకి అదేమైనా ప్రాబ్లం ఉందా అని సర్టన్ ఎక్స్టెంట్ వరకు తెలుసుకోవచ్చు. ఇది మోస్ట్ కామన్ అనమాట. రైట్, కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి నాగమణి గారు. డాక్టర్ రాగిణి గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అమ్మా. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మా, చెప్పండి. మేడం అంటే నాకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు. పీరియడ్ ఇర్రెగ్యులర్ అవుతుంది మేడం. లాస్ట్ పాప వయసు? పాప వయసు 5 years, బాబు వయసు 3 years మేడం. 3 years. 3 years లాస్ట్ చైల్డ్ నుంచి ప్రాబ్లం మేడం. ఓకే ఓకే. ఇంకా ఏమన్నా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నారా? బ్రెస్ట్ ఫీడింగ్ ఏమైనా ఇస్తున్నారా? పీరియడ్స్ డిలే అవుతుంది అంటున్నారు. ఓకే ఓకే ఫైన్. సో థైరాయిడ్ రూల్ అవుట్ చేసుకున్నారు, వెరీ గుడ్. సంథింగ్ లైక్ ప్రొలాక్టిన్ అనేది కూడా చూసుకోవాలి. ఇవి కూడా నార్మల్గా ఉంది అంటే దెన్ ఒకసారి స్కాన్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, ఓకే, బేసికల్గా వి విల్ నో హౌ మెనీ ఎగ్స్ ఏమైనా తగ్గిపోతున్నాయా అనేసి. తగ్గిపోతున్నప్పుడు కూడా పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా అయిపోద్ది. సో ఒకసారి డే 2 పీరియడ్ అయిన సెకండ్ డే ఆర్ థర్డ్ డే స్కానింగ్కి వస్తే అప్పుడు మనం చూసి చెప్తామన్నమాట, ఓకే మీ ఎగ్ రిజర్వ్ నార్మల్గానే ఉంది, యూ కెన్ ట్రై అనేది. లేదు ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంది, సో అప్పుడు డేట్స్ ఇస్తాం వెన్ యూ కెన్ ట్రై అనేసి. సో దీని పరంగా యూ కెన్ ప్లాన్ అవుట్ యువర్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ. ఎన్ని రోజులు అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ నార్మల్గా ఆవిడ ఓన్లీ పీరియడ్స్ గురించి అడిగారు, అలాగే పీరియడ్స్ ఎన్ని రోజులు లేట్గా వస్తే అది ఇర్రెగ్యులర్ కిందకి వెళ్తుంది, ఎన్నిసార్లు అలా జరిగితే అది ఇర్రెగ్యులర్ కింద తీసుకోవచ్చు? సో ఇట్స్ అ గుడ్ నైస్ క్వశ్చన్. 28 days +or- 7 days. సో 21 days to 32 days. It is considered normal. It can be before 21 days వస్తే it is abnormal. After 32 daysకి వస్తే ఇట్ ఈస్ అబ్నార్మల్. సో ఇన్ బిట్వీన్ 21 to 32 days +or- 7 days ఆఫ్ 28 days సైకిల్కి ఇట్ ఈస్ కన్సిడర్డ్ నార్మల్. కొంతమంది మేడం 5 daysకి లేట్ వస్తుంది, మాకు ఇర్రెగ్యులర్, దట్ ఈస్ నాట్ కరెక్ట్, ఇట్ ఈస్ నార్మల్. సో 7 days ఈజ్ ది లిమిట్ టైం అనమాట. 7 days ముందు అయినా 7 days తర్వాత అయినా ఆ పీరియడ్ లోపు వస్తే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కన్సిడర్డ్ నార్మల్. ఇంకా లేట్ కొంతమందికి 3 monthsకి వస్తుంది, తర్వాత 6 monthsకి వస్తుంది, దెన్ వాళ్ళకి డెఫినెట్గా యూ నీడ్ సర్టన్ ఇన్వెస్టిగేషన్స్ ఎందుకు అట్లా అవుతుంది అనేసి. అలాగే చాలామంది ఇప్పుడు అన్నీ చూసిన తర్వాత చెకప్లో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీకి వచ్చేటప్పటికి అన్నీ నార్మల్గానే ఉంటుంటాయి, కానీ వాళ్ళకి వచ్చేసి కన్సీవ్ అవ్వరు, కన్ఫర్మ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వదు. సో అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు IUI కానీ IVF కానీ ఏది ఎప్పుడు ఎవరికి అవసరం పడుతుందంటారు, లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్? సో బేసికల్గా అన్నీ నార్మల్గా ఉన్నాయి. సమ్వేర్ యాక్చువల్లీ వీ విల్ ఫైండ్ ది రీజన్ ఎక్కడో ఒక దగ్గర, ఇట్ క్యాన్ బి మేల్ ఆర్ ఫీమేల్ దగ్గర. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఎక్కడ కూడా ఎవ్రీథింగ్ సీమ్స్ నార్మల్, ట్యూబ్స్ నార్మల్, ఎగ్స్ రిలీజ్ అవుతుంది, స్పర్మ్స్ ఇస్ నార్మల్,
దెన్ ది థింగ్ కమ్స్ అస్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో నెక్స్ట్ యూ కెన్ గో ఫర్ ఐయుఐలో అన్ని నార్మల్ ఉన్నప్పుడు ఒక మైనర్ సర్టన్ అమౌంట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్ విల్ గెట్ ప్రెగ్నెన్స్ విత్ ఐయుఐలో మేము మంచి ప్రోగ్రెసివ్ మొటైల్ స్పర్మ్స్ని సపరేట్ చేసి లోపల పెడతామన్నమాట. సో ఛాన్సెస్ ఈస్ మచ్ బెటర్. నెక్స్ట్ ఇంకా ఐయుఐ 2 or 3 cycles ఐయుఐ ట్రై చేసినా కూడా ఇంకా రావట్లేదు అంటే ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు. సో దాంట్లో ఇంకా బెటర్గా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, ఐయుఐ నార్మల్గా అవ్వని వాళ్ళకి ఐయుఐ ఒక 3-4 టైమ్స్ ట్రై Yes. చేయొచ్చు. కరెక్ట్. అప్పుడు కూడా అంటే అది Correct. అది అవ్వని వాళ్ళకి రాకపోతే కాని then వాళ్ళకి ఐవీఎఫ్ అయితే చాలా వరకు సక్సెస్ ఉంటుంది. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఉంటుంది. Correct. సో దీంట్లో ఎంతవరకు ఉంటుంది? కొంతమంది ఇప్పుడు లేట్గా ట్రై చేసే వాళ్ళు ఉంటారు, లేదంటే అసలు వాళ్ళకి ఇంకా కొంతమంది కాదు అని చెప్పేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్తే ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటారు? సో బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి సక్సెస్ అవుతుందా అవ్వదు అనేది అంటే ఏజ్. సెకండ్ ఇస్ ఎఫ్ఎస్హెచ్, ఏఎంహెచ్ అనేది చిన్న బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. దాంతోపాటు మనకి ఏఎంహెచ్, సో ఏఎంహెచ్లో ఎగ్ రిజర్వ్ తెలుస్తుంది, ఎఫ్ఎస్హెచ్లో సర్టన్ ఎక్స్టెంట్ ఎలా ఉంది ఎగ్స్ అనేది తెలుసుకోవచ్చు. సో బెటర్ ఎర్లీ అడ్వాన్స్ ఏజ్ 35 years వాళ్ళకి డెఫినెట్గా ఐవీఎఫ్ ఈజ్ ఆబ్వియస్లీ బెటర్ సక్సెస్ అండి. బికాజ్ వీళ్ళ ఎంబ్రియోస్ని మనము టెస్టింగ్ చేసే ఛాన్స్ ఇస్తాం. ఎందుకంటే హై అబ్నార్మల్ బేబీస్ అనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అబౌవ్ 35 years. సో ఐవీఎఫ్ చేసి మనం నార్మల్ యూప్లాయిడ్ బేబీస్ని మాత్రం పెడితే డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. కానీ వాట్ వీఆర్ ఎన్కౌంటరింగ్ ఈజ్ అబౌవ్ 35 years ది చేంజెస్ ఇన్ ది యూట్రస్ కూడా వస్తాయి అన్నమాట. గర్భసంచిలో కొద్ది మార్పులు ఏజ్ ప్రకారంగా. ఇట్ క్యాన్ బి ఐదర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అడినోమయోసిస్ ఆర్ చిన్న పాలిప్స్ ఆర్ ఇట్ క్యాన్ బి సమ్ ఫైబ్రాయిడ్స్. సో వీటి వల్ల మళ్ళీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ దో ఎగ్స్ ఉన్నా సరే యూట్రైన్ ప్రాబ్లమ్స్ వల్ల చేంజెస్ రావడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది డిలే అవ్వచ్చు. సో అన్నీ ఆల్ టుగెదర్ వీ విల్ కంబైన్ అండ్ టెల్ దెమ్ అబౌట్ ద సక్సెస్. అలాగే మీరు అంటే 1 year ట్రై చేసిన తర్వాత అన్నారు, ఇప్పుడు కొంతమంది లేట్గా చేసుకునే వాళ్ళు ఉంటారు, ఏజ్ కొంచెం వాళ్ళకి ఎక్కువగా సో ఉంటుంది, మోర్ వాళ్ళు దెన్ అరౌండ్ వీ కెన్ సే అరౌండ్ more than 35 years అయితే you no need to have to wait for 1 year for investigations. 30 you can cross invest చేసి- you 35 according to the guidelines. 30 is much more better way in going ahead for a better chances. అప్పుడు early at least 6 months is maximum limit you can try and then you can go for other plans. అలాగే మేల్ ఇన్ఫర్టిలిటీకి వస్తే అంటే ఎక్కువగా ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అంటే ఫీమేల్నే కనబడుతుంది కానీ మేల్ గురించి జనరల్గా మాట్లాడరు. సో వాళ్ళకి ఎంత పర్సంటేజ్ వరకు అంటే ఇన్ఫర్టిలిటీ ఉంటుంది, వాళ్ళు ఫస్ట్ చెకప్ చేయించుకోవాల్సిన అవసరం ఎంత ఉంటుంది? సో మేల్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ. ఇప్పుడైతే 30% to 40% ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ది ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ. సో మేల్ ఈజ్ నో లాంగర్ కన్సిడర్ ది సెకండ్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్. ఇట్ షుడ్ బి ప్యారలల్. అంటే వాళ్ళ టెస్టింగ్ సెమెన్ అనాలిసిస్ టెస్టింగ్ వాళ్ళది సేమ్ ప్యారలల్గా ఫీమేల్ టెస్టింగ్తో పాటు వెళ్తాయి. అంటే స్కాన్గా అయినా సెమెన్ అనాలిసిస్ అయినా సర్టన్ కాల్డ్ డిఎఫ్ఐ టెస్ట్ అయినా మిగతా ఏదైనా సరే ఇద్దరికి ఒకేసారి ప్యారలల్గా టెస్ట్ చేస్తామన్నమాట. సో సెమెన్ అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సెమెన్లో ఉన్న లో కౌంట్ ఎంత తక్కువ ఉంది, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. కౌంట్ అనేది 15 అట్లీస్ట్ 8 to 10 million ఉంటేనే, అట్లీస్ట్ మోర్ దెన్ 8 ఉంటేనే మనం ఐయుఐకి సబ్జెక్ట్ చేసుకోవచ్చు. కొంతమంది మేడం మాకు ఐయుఐ కావాలి చేసేయని, కానీ వాళ్ళ సెమెన్ అనాలిసిస్ కౌంట్ బాగుంటేనే ఐయుఐకి వెళ్ళొచ్చు, లేదంటే డైరెక్ట్ ఐవీఎఫ్. సో ఇట్ ఈస్ నాట్ లైక్ న్యాచురల్ తర్వాత ఐయుఐ తర్వాత ఐవీఎఫ్ అట్లేం ఉండదండి. సో వేరెవర్ మీకు బెస్ట్ ట్రీట్మెంట్ ఎక్కడ వస్తుందో, బెస్ట్ సక్సెస్ దేంట్లో ఉంటుందో దానికి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. లైక్ కౌంట్ తక్కువ ఉంది అనుకోండి, ఐయుఐ చేయకుండానే డైరెక్ట్ ఐవీఎఫ్కి వెళ్ళి అది బెటర్గా సక్సెస్ ఉంటుంది.
అలాగే రైట్ డాక్టర్ గారు, అంటే ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్న వాళ్ళకి ముఖ్యంగా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి, అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటే మంచిగా ఉంటుంది, ఏవే కాజ్ వల్ల సంతానలేమికి దారితీస్తుంది, ఏజ్ ఫ్యాక్టర్ ఎంత ఇంపార్టెంట్, ఈ విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్ టు టీ న్యూస్.